సో వివో V21 స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ చాలా ఇంట్రెస్టింగ్ స్మార్ట్ ఫోన్. ఎందుకంటే ఈ స్మార్ట్ ఫోన్లో ఉన్న కెమెరా సెటప్, ఒకవేళ మీరు ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్ అయితే మీకు ఈ కెమెరా సెటప్ చాలా బాగా నచ్చుతుంది. అండ్ ఇంకా దీని గురించి డీటెయిల్ రివ్యూ ఇవ్వబోతున్నాను ఈ వీడియోలోని, కాబట్టి వీడియోని ఎన్వో చూడండి, మీకు చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ ఇంకా వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్లో ఒక గివ్ అవే నడుస్తుంది, పీట్రాన్ బేస్ బడ్స్ ప్లస్వి. అండ్ ఇంకా వీడియో చూడకపోతే చూడండి, లింక్ అవైలబుల్ ఇస్తాను. అండ్ ఇంకా గివ్ అవేలో కూడా పార్టిసిపేట్ చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంక ఇప్పుడు వీడియో స్టార్ట్ చేద్దాం. వీడియోలోకి వెళ్తే మనకి ఈ వివో V21 స్మార్ట్ ఫోన్లోని 6.4 ఇంచ్ FHD ప్లస్ డిస్ప్లే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఈ డిస్ప్లే మనకి E3 AMOLED స్క్రీన్ తోటి వస్తుంది. అండ్ ఇంకా E3 AMOLED స్క్రీన్ అంటే ఏంటిదంటే, మీకు ఇది కూడా ఒక రకమైన AMOLED స్క్రీనే. ఇంకా మీకు నార్మల్ AMOLED స్క్రీన్స్ ఎంత పవర్ కన్జ్యూమ్ చేస్తాయో దాటికంటే ఈ డిస్ప్లే మీకు ఇంకొంచెం తక్కువ పవర్ కన్జ్యూమ్ చేసుకుంటుంది. సో మీ బ్యాటరీని మ్యాక్సిమం సేవ్ చేయగలుగుతారు. అండ్ ఇంకా మీకు ఇందులో ఇంకా బ్యాటరీ కూడా కొంచెం తక్కువే ఉంది, కాబట్టి ఈ కాంబినేషన్తో ప్రొవైడ్ చేసి ఉంటారు E3 AMOLED స్క్రీన్ తోటి. అండ్ ఇంకా మీకు ఇందులో 90 Hz రిఫ్రెష్ రేట్ ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు స్క్రీన్ కూడా ఫాస్ట్గా రిఫ్రెష్ అవుతుంది. అండ్ ఇప్పుడు మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడుకుంటే, మీకు ఇందులోని AMOLED డిస్ప్లే ప్రొవైడ్ చేశారు కాబట్టి మీకు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. అండ్ ఇంకా మీకు స్పీకర్స్ గురించి మాట్లాడుకుంటే, స్పీకర్స్ అయితే చాలా లౌడ్గా ఉన్నాయి, కాకపోతే స్పీకర్స్ క్వాలిటీ కొంచెం తక్కువ ఉంది. అదొక్కటే చిన్న ప్రాబ్లం, మిగతా అంతా బాగానే ఉన్నాయి. అండ్ ఇంకా మీరు వీడియో వ్యూయింగ్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుంది కాబట్టి మీరు ఒక మంచి మల్టీమీడియా ఎక్స్పీరియన్స్ని పొందగలుగుతారు. కాకపోతే సౌండ్ క్లారిటీ మాత్రం కొంచెం తక్కువ ఉంటుంది. అండ్ ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ డిజైన్ అండ్ అడిషనల్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే, మనకి ఈ స్మార్ట్ ఫోన్ గ్లాస్ బ్యాక్ ప్యానెల్ తోటి వస్తుంది. అండ్ ఇంకా మీకు గ్లాస్ బ్యాక్ ప్యానెల్ ఉండడం వల్ల మీకు ఫోన్ చాలా ప్రీమియంగా కనపడుతుంది. అండ్ మీకు బ్యాక్ ప్యానెల్ కూడా చాలా షైనీ బ్యాక్ ప్యానెల్. మీరు ఎప్పుడైనా దాన్ని ఎండలోకి తీసుకెళ్ళినా సరే, లేకపోతే దాని మీద లైట్ పడినప్పుడు మీకు అందులోంచి డిఫరెంట్ కలర్స్ కనిపిస్తూ ఉంటాయి అనమాట. సో ఇది చాలా యూనిక్గా ఉంటుంది. అండ్ ఇంకా చాలా ప్రొఫెషనల్గా, చాలా ప్రీమియంగా కనపడుతుంది ఈ స్మార్ట్ ఫోన్ ఈ డిజైన్ తోటి. అండ్ ఇంకా మీకు ఇందులో డ్యూయల్ హైబ్రిడ్ సిమ్ కార్డ్స్లో ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీరు వాడితే ఒక సిమ్ కార్డ్, ఒక SD కార్డ్ వాడుకోవచ్చు, లేకపోతే 2 సిమ్ కార్డ్స్ని వాడుకోగలుగుతారు. అండ్ ఇంకా మీకు ర్యామ్ గురించి ఇంకో విషయం చెప్పాలి. మీకు ఇందులోని వర్చువల్ ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. అంటే మీకు ఫిజికల్గా 8 GB ర్యామ్ ప్రొవైడ్ చేస్తున్నారు. కాకపోతే మీకు ర్యామ్ ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలంటే, అంటే ర్యామ్ ఇంకా ఎక్కువ కావాలనుకుంటే మీరు వర్చువల్గా ఇంటర్నల్ స్టోరేజ్ నుంచి 3 GB ర్యామ్ని తీసుకోగలుగుతారు అనమాట. అంటే ఓవరాల్గా ఇది 11 GB ర్యామ్ వరకు మీరు ఇంక్రీజ్ చేసుకోగలుగుతారు ఈ స్మార్ట్ ఫోన్లోని. సో మీకు ర్యామ్ తోటి అయితే మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లం ఉండదు. ఈ స్మార్ట్ ఫోన్ ల్యాగ్ అవ్వడం, హ్యాంగ్ అవ్వడం ఇలాంటి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం ఎక్కువ కనపడవు. అండ్ ఇంకా మీకు ఇందులోని సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే, మీకు ఇందులో ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫేస్ అన్లాక్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. ఇదైతే చాలా మంచి విషయం, ఎందుకంటే ఇన్ డిస్ప్లే చాలా మందికి నచ్చుతుంది. అండ్ ఇంకా తర్వాత దీంట్లోని 800 నీట్స్ వరకు బ్రైట్నెస్ ఇంక్రీజింగ్ ఉంది. సో మీరు 800 నీట్స్ అంటే మీకు సరిపోతుంది. మీరు బయటకు వెళ్ళినా సరే, ఇంట్లో ఉన్నా సరే మీకు బ్రైట్నెస్ తోటి మ్యాక్సిమం ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ ఇప్పుడు తర్వాత దాని ప్రాసెసర్ దగ్గరికి వెళ్ళిపోదాం. అండ్ ఇంకా మీకు ఇందులో MediaTek 800U ప్రాసెసర్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఇది ఒక 5G చిప్సెట్. అండ్ ఇంకా మీకు ఈ MediaTek 800U స్నాప్డ్రాగన్తో కంపేర్ చేస్తే, స్నాప్డ్రాగన్ అరౌండ్ 765 లేకపోతే 750 ఆ రేంజ్లో ఉంటుంది. అండ్ ఇంకా మీకు ఆ రేంజ్లో ఉన్న ప్రాసెసర్స్ ఎలా పర్ఫామ్ చేస్తే మీకు కూడా తెలిసిందే. కాబట్టి ఈ స్మార్ట్ ఫోన్ ఈ ప్రాసెసర్ తోటి మీకు గేమింగ్ కోసం అయితే చాలా బాగుంటుంది. అంటే మీకు మరీ హై లెవెల్ పర్ఫార్మెన్స్ వస్తుందని నేను చెప్పాను, కానీ మీకు ఒక మోడరేట్ లెవెల్ యూజర్కి తగ్గట్టు ఉంటుంది ఇందులో వచ్చే పర్ఫార్మెన్స్. అండ్ ఇంకా మీకు 5G చిప్సెట్ ఉండడం వల్ల మీరు 5G కనెక్టివిటీని కూడా వాడుకోగలుగుతారు వచ్చిన తర్వాత. ఇంకా మీకు గేమింగ్ గురించి మాట్లాడుకుంటే, మీకు ఇలా హై ఎండ్ గేమ్స్ని కూడా మీరు హై గ్రాఫిక్స్లోని మేనేజ్ చేయగలుగుతారు ఈజీగా, లైట్గా ఫ్రేమ్ డ్రాప్స్ తోటి. అండ్ ఒకవేళ మీడియం సెట్టింగ్స్లోనైతే మీరు చాలా స్మూత్గా రన్ చేయగలుగుతారు. అండ్ ఇంకా ఇప్పుడు కెమెరా దగ్గరికి వెళ్దాం. మనకి ఇందులో ఉన్న కెమెరా సెటప్ అయితే చాలా బాగుంటుంది. ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్కి అయితే ఈ కెమెరా సెటప్ చాలా బాగా యూజ్ అవుతుంది. మీకు ఈ స్మార్ట్ ఫోన్లోని ట్రిపుల్ రేర్ కెమెరాస్ని ప్రొవైడ్ చేస్తున్నారు. 64 MP ప్రైమరీ సెన్సర్ ఉంది, 8 MP అల్ట్రా వైడ్ సెన్సర్, 2 MP మ్యాక్రో సెన్సర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్కి వస్తే మీకు ఫ్రంట్ ఫేసింగ్ 44 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు ఇందులోని జనరల్ నార్మల్ సెటపే కదా, మరి ఇంకా కెమెరాస్లో ఏం ఇంప్రూవ్మెంట్ జరిగిందంటే, మీకు ఈ స్మార్ట్ ఫోన్లోని రేర్ సైడ్లోని ప్రైమరీ సెన్సర్ ఉంది, 64 MP సెన్సర్. అండ్ ఇంకా ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ కూడా 44 MP సెన్సర్. ఆ 2 సెన్సర్స్లోనే మీకు OIS ప్రొవైడ్ చేస్తుంది అనమాట. అంటే OIS అంటే ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్. అండ్ ఇంకా ఇప్పుడు ఈ ఫీచర్ ఉండడం వల్ల మీకు ఫొటోస్ అయితే చాలా బాగా వస్తాయి, చాలా మంచి క్లారిటీతో వస్తాయి. అండ్ ఇంకా మీకు ఫ్రంట్ ఫేసింగ్ సైడ్ ఇంకొక చిన్న ఫీచర్ ప్రొవైడ్ చేశారు. అదేంటిదంటే మీకు ఫ్రంట్ స్పాట్ లైట్స్ అనమాట. అంటే మీకు ఎప్పుడో పాతకాలంలోనే జియోని స్మార్ట్ ఫోన్స్లోనే మీకు ఫ్రంట్ ఫ్లాష్ ప్రొవైడ్ చేసేవారు. అండ్ ఇంకా ఇప్పుడు ఈ స్మార్ట్ ఫోన్లోని ఫ్రంట్ ఫ్లాష్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు ఫ్రంట్ సైడ్ మీకు జనరల్గా ప్రొవైడ్ చేసినట్టు సింగిల్ ఫ్లాష్ ఉండదు, మీకు 2 LED లైట్స్ ఉంటాయి, ఇటు సైడ్ కార్నర్ ఒకటి, ఇటు సైడ్ కార్నర్ ఒకటి. ఆ 2 ఫ్లాష్ లైట్స్ని యూజ్ చేసి మీరు చాలా మంచి ఫొటోస్ని, చాలా మంచి సెల్ఫీస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. అంటే మీకు లో లైట్లోని కూడా మీకు మంచి ఫొటోస్ని క్యాప్చర్ చేసుకోగలుగుతారు. అంటే నైట్ టైమ్స్లోనే మీకు ఫుల్ డార్క్ ఉంటుంది కదా, అలాంటి టైంలో ఇది బాగా యూజ్ అవుతుంది. అండ్ మీకు నార్మల్ డే లైట్ కండిషన్స్లో కూడా మీకు కొన్నిసార్లు కెమెరాతోటి, సెల్ఫీ కెమెరాతోటి ప్రాబ్లం వస్తుంది. అంటే మీకు లైట్ కొంచెం తక్కువ పడడం ఇలాంటివన్నీ. అండ్ ఇంకా మీకు ఈ ఫీచర్ ఉండడం వల్ల, ఈ 2
ఫ్లాష్ లైట్స్ ఉండడం వల్ల మీకు అలాంటి ప్రాబ్లమ్స్ మ్యాక్సిమం రావు. ఇంకా మీకు రియర్ కెమెరా గురించి మాట్లాడుకుంటే మీకు ఇందులో కూడా చాలా ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఎన్నో ఫీచర్స్ ఉన్నాయి. అండ్ ఇంకా మీకు కెమెరాస్లోని కొన్ని ఇన్బిల్ట్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అవి ఏంటివంటే మీరు అందులో ఏఐ టెక్నాలజీని ఇంప్రూవ్ చేశారు. సో మీరు రోస్ని క్యాప్చర్ చేసినా, ఫుడ్ని క్యాప్చర్ చేసినా సరే ఆ ఏఐ టెక్నాలజీ ఈజీగా పసిగట్టేస్తుంది ఇది ఒక రోజ్, ఇది ఒక ఫుడ్ అని. అండ్ ఇంకా దానివల్ల ఏమవుతుందంటే మీ ఇమేజ్కి ఎంత క్లారిటీ కావాలో లేకపోతే ఎలాంటి కలర్ ఫిల్టర్స్ వేస్తే బాగుంటుందో అవన్నీ ఏఐ పసిగట్టి మీకు ఒక మంచి ఫోటోని అవుట్పుట్ ఇస్తుంది అనమాట. మంచి ఫోటో అవుట్పుట్ని ఇస్తుంది. అండ్ ఇంకా ఇది దాని కెమెరా. అండ్ ఇంకా మీకు కెమెరా యాప్లో కూడా మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి. అంటే మీరు మీ చీక్స్ని పెంచుకోవడానికి, అంటే మీ బుగ్గలు కొంచెం పెద్దగా చేసుకోవడానికి, మీ నోరు కొంచెం పెద్దగా చేసుకోవడానికి, కళ్ళు పెద్దగా చేసుకోవడానికి, లేకపోతే మీకు ఐబ్రోస్ చిన్న చేయడానికి, ఇలాంటివన్నీ మీకు స్నాప్చాట్లోని అలాంటి వాటిలోనే ఉంటాయి కదా. కాకపోతే ఆ ఫీచర్స్ ఇందులో కూడా ఈ స్మార్ట్ ఫోన్లోని ఈ కెమెరా యాప్లోని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అందుకనే ఇది కెమెరాలోనే చాలా ఇంప్రూవ్ అయిందన్నాను. చాలా మంచి ఫీచర్స్ ప్రొవైడ్ చేస్తున్నారు కెమెరాలోనైతే. అండ్ ఇదే దాని కెమెరా ఓవరాల్గా అయితే మంచి షాట్స్ని మీరు తీసుకోగలుగుతారు. అండ్ ఇప్పుడు దాని బ్యాటరీ దగ్గరికి వెళ్తే మనకి ఇందులోని 4000 mAh బ్యాటరీ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా దాన్ని ఛార్జ్ చేయడానికి వాళ్ళు 33 వాట్ ఫాస్ట్ ఛార్జర్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు 4000 mAh బ్యాటరీ అంటే ఈ ప్రైస్ రేంజ్కి అరౌండ్ 30,000 రూపీస్కి మీకు 4000 అంటే చాలా తక్కువ. ఇంకా మీకు ఈ 4000 mAh తోటి అయితే మీరు వన్ డే మేనేజ్ చేయడం మ్యాక్సిమం చాలా కష్టం. అండ్ ఒకవేళ బేసిక్ యూజర్ అయితే అప్పుడు మేనేజ్ చేయగలుగుతాడు, ఎందుకంటే బేసిక్ యూజర్ ఎక్కువ యూజ్ చేయడు కాబట్టి. ఇందులోని 4000 బదులు 5000 mAh అయినా 4500 mAh ఇచ్చినా సరే బాగుండేది, కాబట్టి ప్రొవైడ్ చేయలేదు. అండ్ ఇంక ఇప్పుడు దాని యూఐ దగ్గరికి వెళ్దాం. మనకి ఇందులో ఫన్ టచ్ ఓఎస్ 11.1 ప్రొవైడ్ చేస్తున్నారు, అది లేటెస్ట్ ఇప్పుడు. అండ్ ఇంకా ఆండ్రాయిడ్ 11 మీద రన్ అవుతుంది ఈ యూఐ. అండ్ ఇంకా యూఐ కూడా మీకు చాలా బాగుంటుంది. లైట్గా బ్లూటూత్ అండ్ యాడ్స్ కూడా ఉంటాయి, ఎలాగో చైనీస్ యూఐస్ కాబట్టి. అండ్ ఇంకా మీరు ఇందులోని చాలా కస్టమైజేషన్ చేసుకోవచ్చు, చాలా మంచి థీమ్స్ ప్రొవైడ్ చేస్తారు. సో ఒక నీట్ యూఐని మీరు ఎక్స్పీరియన్స్ చేయగలుగుతారు. అండ్ ఇంక ఇప్పుడు ఫైనల్గా దాని ప్రైస్ దగ్గరికి వెళ్దాం. మనకి ఇందులోని 2 వేరియంట్స్ ఉన్నాయి, 8GB 128GB అండ్ ఇంకా 8GB 256GB. అండ్ ఇంకా 8GB 128GB వేరియంట్ ఏమో 29,990 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా 8GB 256GB వేరియంట్ ఏమో మీకు 32,990 రూపీస్కి ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇంకా మీకు ఇప్పుడు ఈ ప్రైస్ రేంజ్కి మీకు ఈ స్మార్ట్ ఫోన్ బాగుంటుందా లేదా, అసలు ఈ ప్రైస్ రేంజ్కి అది సెట్ అవుతుందా లేదా అంటే, మీరు ఒకవేళ ఒక మంచి పర్ఫార్మెన్స్ డివైస్ కోసం వెతుకుతుంటే ఈ స్మార్ట్ ఫోన్ మీకు అంత యూజ్ ఏం అవ్వదు. మీకు దీనికంటే పోకో X3 Pro 19,000 రూపీస్కే దొరికేస్తుంది. సో మీరు పర్ఫార్మెన్స్ కోసం అయితే ఆ స్మార్ట్ ఫోన్ని చూస్ చేసుకోండి. అండ్ ఒకవేళ కెమెరా కోసం అయితే ఖచ్చితంగా ఈ స్మార్ట్ ఫోన్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది, ఎందుకంటే మీకు ఇందులో కెమెరాలో చాలా ఇంప్రూవ్ అయినాయి. సో మీరు ఒక మంచి ఫోటోగ్రాఫర్ అయితే ఈ కెమెరా చూస్ చేసుకోండి. లేకపోతే మీకు పర్ఫార్మెన్సే చాలా ఇంపార్టెంట్ అయితే పోకో X3 Pro ఉంది, అది చూస్ చేసుకోండి. అండ్ ఇంకా దాని మీద కూడా డీటెయిల్ రివ్యూ చేసాను, చూడకపోతే చూడండి, లింక్ బటన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా మీకు డీటెయిల్గా అర్థమైపోతుంది కదా ఈ స్మార్ట్ ఫోన్ గురించి డీటెయిల్ రివ్యూ. అండ్ ఇంకా మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ ఒకవేళ సబ్స్క్రైబ్ చేసుకొని మంచి అప్డేట్స్ వస్తుంది ఇలాగే. అండ్ ఇంకా మీరు గివ్ అవేలో పార్టిసిపేట్ చేయకపోతే కూడా చేయండి, లింక్ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అండ్ ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో వస్తాను, అప్పటి వరకు బాయ్.